మరి ఆ గొడవల నుంచి విడిపించి, మరి తాగుబోతులు మరి లోకానుసారంగా తాగుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటూ ఉన్నవారిని మీరు రక్షించండి, వాక్యం చెప్పి కాపాడండి, వాళ్ళని నా తట్టు తిప్పండి అని ప్రియులరా యేసు ప్రభువే శిష్యులను తయారు చేసి వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి మంచి వాక్యం చెప్పి వాళ్ళని సిద్ధపరిచి అభిషేకించి ప్రియులరా మరి వారిని సిద్ధపరిచి ఆయన మనకి ముందుగా మరి పరలోక రాజ్యానికి దారిని మరి తీసుకువెళ్ళడానికి ఆయన ముందుగా వెళ్ళి మళ్ళా పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ప్రతి నశించిపోతున్న ప్రతి ఒక్కరిని ఆయన మరి రక్షించి పరలోక రాజ్యాన్ని తీసుకుపోవటానికి రానై ఉన్నాడు ప్రియులరా. కాబట్టి మనం అందరము దేవుని వాక్యం తెలిసినట్టు వారు అందరము మరి అనేక మందిని దేవునికి తిప్పి వాళ్ళకు కూడా దేవుని మాటలు చెప్పి వాళ్ళకు కూడా దేవునికి రక్షిస్తే మనకి అదే సంతోషం, అదే సమాధానం. ఈ లోకంలో మనకు అదే మరి ధనం ప్రియులరా, ధనము. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు నా తండ్రి. ప్రభువా దేవా అన్నగారు చెప్పిన వాక్యంలో మీరు తోడుగా ఉన్నారు, పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. దేవా నన్ను నిలబెట్టుకుని ప్రభువా నీ వాక్యంలోంచి కొన్ని మాటలు చెప్పుచుండగా నీ కాపుదలించావు, నీ శక్తి నుంచావు, నీ బలాన్ని ఇచ్చావు ప్రభువా. ఇక్కడున్న ప్రజలకి మైక్ ద్వారా విన్న ప్రజలందరూ కూడా వాక్యాన్ని విని ప్రభువా దేవా వాక్యం తట్టు తిరగాలని దేవా నేను అడుగుతున్నాను ప్రభువా. దేవా ఇంకా అనేక మందిని దేవా తీసుకొచ్చి వాక్యం వినిపించే కృపను దయచేయని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క కృప సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.